తౌహీద్ జ్ఞానం ఉన్న వ్యక్తి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనంటే, తాను తౌహీద్ మీద ఉంటాడు, తన భార్యను కూడా తౌహీద్ మీదకి తెచ్చుకుంటాడు. భార్య తాయిత్ చేస్తే ఒప్పుకోడు. తాయిత్తు వేస్తే, మంత్రం వేస్తే, అంతరం వేస్తే, దిష్టి చుక్కలు పెడితే ఒప్పుకోడు. దువ్వాలు నేర్పిస్తాడు. భార్య నమాజ్ చదవకపోతే ఒప్పుకోడు. నమాజ్ చదివేలా తయారు చేసుకుంటాడు. తన బిడ్డలు కానీ, తమ తల్లిదండ్రులు కానీ, తమ బంధువులు కానీ ఎవరైనా సరే షిర్కు చేస్తూ ఉంటే కూడా వారికి చక్కని హితబోధతో వారికి సందేశాన్ని ఇస్తాడు. అల్హమ్దులిల్లా. అతని నమాజు, అతని విశ్వాసం 10 మందికి ఆదర్శంగా ఉంటుంది సోదరులారా. అల్హమ్దులిల్లా. ఏమంటారో తెలుసా? చందా అడుగుదాం రండి దర్గాకానంటే ఆయన అబ్బో ప్రాణం పోయినా ఇవ్వడండి. చూసారా తౌహీద్ ప్రభావం? అర్థమైందా? తర్వాత ఇంకా అనేక చోట్ల బర్త్డే ఉంది, అందరిని పిలుస్తున్నాం, ఆయన రాడండి, అస్సలు రాడు ఇలాంటి వాటికి. 10 మంది చెప్పుకుంటారు అతను దేనికి వస్తాడో, దేనికి రాడో, ఏం తింటాడో, ఏం తినడో, ఎక్కడికి వెళ్తాడో, ఎక్కడికి వెళ్ళాడో 10 మంది ప్రజలు గుర్తిస్తారు అతను. అల్హమ్దులిల్లా. అంత ప్రభావవంతంగా ఉంటుంది తౌహీద్ యొక్క జ్ఞానం. ఇది వెలుగు, కలిమ తయ్యిబా. ఇహ పర లోకాల్లో అతనికి సాఫల్యం, గౌరవం. అల్హమ్దులిల్లా. కావున తౌహీద్ జ్ఞానం అనేది మనందరిలోనూ ఉండాలి సోదరులారా.